పద్మ సరస్సు దగ్గరకు వచ్చేసాడు ఆయన. ఆయన వస్తూ ఉండగానే వెంటనే దారిలో ఈయనకి శుభం కలగడానికి, ఎందుకంటే ఏ కారణం చేతనైనా పొరపాటున ఒకడిని ముందు ఒకడిని వెనక పట్టుకుంటే గరుత్మంతుడికి ప్రమాదమని వాళ్ళ నాన్నగారు దేవతలు రక్షించుగాక, ఋగ్వేదం నిన్ను కాపాడుగాక, యజుర్వేదం రక్షించుగాక, అధర్వణ వేదం రక్షించుగాక, ఇంద్రాదులు నిన్ను రక్షించుగాక అని పలికి ఆయనకి శుభం కలిగేటట్టుగా మంత్రాశీర్వచనం ఇచ్చాడు. ఈయన రివ్వులు ఎగిరాడు. సరిగ్గా ఆ సమయానికి ఈయన అదృష్టం బాగున్నది. చెరువులోకి ఏనుగు దిగింది, అది ఒడ్డు మీదకి వచ్చింది. రెండు కొట్టుకోవడం మొదలుపెట్టాయి. ఏం యుద్ధం అండి బాబు! ఢమా ఢమాల్ ఢమాలను కొట్టుకోవడం మొదలెట్టాయి. సముద్రం అల్లకల్లోలమైనట్టుగా చెరువంతా అల్లకల్లోలం అయిపోయింది. కింద పడుతున్నాయి, పైకి లేస్తున్నాయి. కిలోమీటర్ పైకి నీళ్లు లేచి మళ్ళీ కింద పడిపోతున్నాయి. ఒడ్డు మీద ఉన్న రాళ్ళు విరిగిపోయాయి, చెట్లు విరిగిపోయాయి. ఘోర యుద్ధం జరిగింది, సంకుల సమరం జరిగింది. ఒక కొండ కొండతో ఢీకొన్నట్టుగా, మేఘం మేఘంతో ఢీకొన్నట్టుగా, సింహం సింహంతో ఢీకొన్నట్టుగా ఈ రెండు యుద్ధాలు చేశాయి. పోతన గారు గజేంద్ర మోక్షం దగ్గర ఒక అద్భుతమైన వచనం రాశాడు. మొసలి ఏనుగు 1000 ఏళ్ళు యుద్ధం చేశాయి కదా, ఆ యుద్ధాన్ని మనం కళ్ళారా చూడలేదు, కానీ ఆ వచనం వింటే యుద్ధం జరిగినట్టు తెలుస్తుంది. అదనమాట యుద్ధం అంటే. ఇట్లు కరిమకరంబులు రెండు నొండొండ సముద్దండ దండంబులై తలపడి నిఖిల లోకాలోకర భేకరంబులై అన్యోన్య విజయశ్రీ వశీకరంబులై సంక్షోభిత కమలాకరంబులై హరి హరియును గిరి గిరియును తాకి పిరు తివియక పెనంగు తెరంగున నీరాటంబైన పోరాటంబునం బొట్టుచు వెలికి లోనికి దిరుగుచు కొలంకు కలంకుం వంద కడువడి నిట్టట్టుబడి తడబడి బుడబుడాను కారంబులై బుగులు బుగుళ్లను చప్పుళ్లతో జలంబులొప్పరం బెగయ చప్పరించుచు తప్పక వదన గహ్వరంబుల నప్పడించుచు నిశిత నితాంత దురంత దంత కల్పాంతకాల కీరికరగా గదాఘాత ప్రభూత సంఘాతంబులైన నాచుగుల్ల లొప్పతిల్ల సెడ్డంబుల నడ్డంబులుగా నొడ్డుచు ఓల మాసగొనక గెలుపు రెట్టిదంబులై విజృంభింప అహోరాత్రంబులుంబోలి క్రమక్రమ కాల కలహ నిర్గత నిద్రాహారంబులై అవక్ర పరాక్రమ ఘోరంబులై గండక సలిల మండూకాది సలిల నిలయంబుల ప్రాణంబులు క్షీణంబులుగా పోరుచున్న సమయంబున అని రాశాడు ఆయన. ఏం యుద్ధం అండి బాబు! ఇటువంటి చోట పద్యం కట్టే గద్యమే బాగుంటుందని ఆ గద్యం రాశాడు ఆయన. ఈ విధంగా ఆనాడు ఎలా యుద్ధం చేశాయో అలాగే ఈ రెండూ కూడా యుద్ధం చేయడం మొదలుపెట్టాయట. నువ్వా నేనా అన్నట్టుగా కొండ ఢీకొన్నట్టుగా యుద్ధం చేస్తున్నాయి. నీళ్లలో పడుతున్నాయి, ఒడ్డు మీద పడుతున్నాయి. అవి డామ్మని కింద పడినప్పుడు నీరు పైకి లేస్తోంది, మళ్ళీ కింద పడుతోంది. ఆ నీరు నోట్లో పడితే తాగుతున్నాయి. ఎంకిపెళ్ళి సుబ్బి చావుకొచ్చినట్టుగా ఈ రెండూ కొట్టుకుంటూ ఉంటే ఈ రెండింటి యుద్ధం మధ్యలో పడి మొసళ్ళు, పీతలు, ఎండ్రకాయలు ఇలాంటివన్నీ పచ్చడి అయిపోతున్నాయి. నాచు పైకి లేచిపోయింది. అందులో ఉన్న తామర పువ్వులు తుక్కైపోయాయి. కలువ పువ్వుల కాయలన్నీ లేచిపోయాయి. నీరంతా మురికైపోయింది. అంత ఘోర యుద్ధం జరిగిందనమాట. ఆ యుద్ధ సమయం బాగా జాగ్రత్తగా పరీక్షించి నిరీక్షించి ఎదురు చూసి టక్కున గరుత్మంతుడు రివ్వునొచ్చి ఏకకాలంలో గజకచ్చపాలు పట్టేశాడు. ఒక కాలితో ఏనుగుని, ఒక కాలితో ఈ తాబేల్ని పట్టుకుని ఆకాశానికి ఎగిరిపోయాడు. ఇప్పుడు పెద్ద సమస్య ఏమిటంటే అసలు గరుత్మంతుడే మహాకాయుడు. ఈ ఏనుగు ఏకంగా 64 మైళ్ళు పొడుగుంది. ఇది కూడా 10 యోజనాలు, అంటే దాదాపు 80 మైళ్ళు ఉంది దీని శరీరం కూడా. ఈ శరీరంతో ఎక్కడైనా వాలితే కింద ఉన్న వాళ్ళంతా పచ్చడైపోతారు. అడవిలో వాలితే అడవి నాశనం అయిపోతుంది. పోనీ మనుషుల మీద వాలితే మనుషులు నాశనం అవుతారు. ఎలా, ఎక్కడ వీటిని తినడం అనుకుంటూ వాటిని విడిచిపెట్టకుండా గట్టిగా నొక్కిపెట్టి ఆ గోళ్లతో బిగించి ఎగరడం మొదలెట్టాట. అలా ఎగరగా కొన్ని చెట్లు కనపడ్డాయి. ఆ చెట్ల దగ్గరికి వెళ్ళి మీ చెట్టు మీద వాలనా అంటే నువ్వు వాలితే మేము పచ్చడైపోతాం, దయతో మమ్మల్ని చంపద్దు అన్నాయి చెట్లు. అప్పుడు చివరికి ఒక మర్రి చెట్టు కనపడింది. దాని పేరు రౌహిణము. ఎంతో పూర్వం కూడా ఒకసారి చెప్పాను మీకు, రౌహిణం అనే చెట్టు ఉందని. ఆ రౌహిణం అనే చెట్టు మాత్రం ఏముందో తెలుసా? యైషా మమ మహాశేఖ శతయోజనమాయత ఏతామాస్థాయ శాఖాంతం ఖాదేమౌ గజకచ్చపౌ. నేను రౌహిణము అని పేరు కలిగిన మర్రి చెట్టుని. నా ఒక్కొక్క కొమ్మ 100 యోజనముల పొడవు ఉంటుంది. కిందకి ఓడలు దిగుంటాయి. ఓడల యొక్క ఆధారంతో ఉన్న ఈ కొమ్మ 100 యోజనములు అంటే 800 మైళ్ళ పొడుగు ఉంటుంది. ఈ కొమ్మ బలమైనది, ఆపుతుంది. ఎందుకంటే మామూలు కొమ్మలైతే కిందకి అలా వేళ్లాడతాయి, కానీ ఈ మర్రి కొమ్మలు ఏమవుతాయి, కిందకి ఓడలు కూడా దిగి భూమిలో ఇరుక్కుపోతాయి కనుక ఈ ఓడల బలంతో ఇంకా గట్టిగా ఉంటాయి. ఒక కొమ్మ మీద వాలు, నేను నిన్ను భరిస్తాననగానే నమ్మి టక్
టక్కన కొమ్మ మీద వాలాడు. వాలడంతో పెళ్ళ శబ్దంతో కొమ్మ విరిగిపోయింది ఏకంగా. అప్పుడు అర్థమైంది ఆ రౌహిణానికి గరుత్మంతుడి బలం అంటే ఏమిటో. 800 మైళ్ళ పొడుగున్న ఎంత విశాలమైన కొమ్మ కూడా ఆయన వాలితే ఒక్క దెబ్బకి మొదలంతా విరిగిపోయింది. ఇప్పుడు గరుత్మంతుడికి లేనిపోని ఇబ్బంది వచ్చింది. ఈ కొమ్మ కింద పడితే ఆ కింద చాలామంది తపస్సు చేసుకుంటున్న ఋషులు ఉన్నారు, వాళ్ళు చచ్చిపోతారు. పైగా ఇంకోటి ఏమైంది, ఈ కొమ్మకి కాళ్ళు ఇలా పెట్టి తల కిందకి పెట్టి వేళ్లాడుతున్న ఋషులు కొందరు ఉన్నారు. వాళ్ళకి వాలకిల్యులు అని పేరు. అంటే బొటన వేలంత ఉంటారు వాళ్ళు. మన బొటన వేలు ఎంత ఉందో అంతే ఉంటారు. అంగుష్ట ప్రమాణ శరీరులు వాళ్ళు 10,000 మంది. ఈ వాలకిల్యులు పాపం తమ కాళ్లతో ఆ కొమ్మని ఇలా పట్టుకుని తల కిందులుగా వేళ్లాడి తపస్సు చేసుకుంటున్నారు. ఈ కొమ్మ విరిగి కింద పెడితే వాళ్ళ తలలు నేలకి తగులుతాయి, వాళ్ళకి గాయం అవుతుంది, లేక చచ్చిపోతారు. వాళ్ళకి ఏదన్నా అపకారం జరిగిందా భయంకర శాపానికి గురైపోతారు ఎవరైనా సరే. అందుకని ఈయన టక్కున ముక్కుతో కొమ్మ పట్టేశాడు. కొమ్మ కింద పడకుండా ముక్కుతో పట్టాడు. కాళ్ళ దగ్గర ఇవి ఉన్నాయి. ఇంకా చూడండి కష్టాలు. కాళ్ళ దగ్గరేమో వాలడానికి వీలు లేకుండా జంతువులు, ముక్కులోనేమో కొమ్మ. ఈ కొమ్మ పట్టుకుని అలా తిరుగుతూ తిరుగుతూ వాళ్ళ నాన్నగారి దగ్గరికి వచ్చాడు. కిందకి ఇలా వాలాడా కొమ్మ కింద పడిపోతుంది. అందుకని కొమ్మ అలా పైకి ఎత్తి ఆ కొమ్మని కింద పడకుండా జాగ్రత్తగా ముక్కుతో ఇరికించుకునే మధ్య మధ్యలో అతి కష్టం మీద నాన్నగారు ఈ కొమ్మ సంగతి అన్నట్ట. ఆయన నవ్వి మా అబ్బాయికి ఎంత కష్టం వచ్చింది అనుకున్నాడు. ఈలోపు వాలకిల్యులు చూశారండో ఈయన ఈ కష్టాన్ని. నాయన ఇలాంటి విచిత్ర వ్యక్తిని మేము ఎప్పుడూ చూడలేదు. అసలు నీ వేగం నీ బలం మాకు ఆశ్చర్యం కలిగిస్తున్నది. విరిగిపోయిన ఇంత కొమ్మని ముక్కుతో పట్టుకుని మేము కింద పడకుండా కాపాడావు. కాబట్టి ఈ రోజు నుంచి నీకు ఒక గొప్ప బిరుదు ఇస్తున్నాము అన్నారు వాళ్ళు. ఏమని? విస్మయోత్కంప హృదయ నామచక్రుర్ మహాకవే గురుం భారం సమాసాద్య ఉడ్డీన ఏష విహంగమ గరుడస్తు ఖగశ్రేష్ఠ తస్మాత్ పన్నగ భోజన. గురుభారము అంటే బాగా బరువుని, ఇంత బరువుని ముక్కుతో మోసావు, మరికొంత బరువు కాళ్లతో మోసావు. కాబట్టి గురుభారములో గ అనే అక్షరం ఉన్నది. గ అంటే గొప్ప బరువు. ఉడ్డీనము అంటే మోయుట. గ ఉడ్డీన గరుడ అంటే మహాబరువుని మోస్తూ ఏమాత్రం విషణ్ణుడవు కాకుండా బాధపడకుండా ఎగురుతున్నావు. కాబట్టి ఈ రోజు నుంచి గరుడుడివి అని పిలువబడతావు. గరుడ శబ్దమునకు ఎంత బరువైనా మొయ్యగలడు, మోస్తున్నా ముఖంలో బాధ కనిపించనివాడు. సాధారణంగా బరువు మొయ్యొచ్చు కానీ ముఖంలో బాధ కనపడుతుందిగా. పైకి చెప్పకపోయినా కింద ఢామరి పడినవాడు నవ్వుతాడు కానీ అవ్వో అంటూ ఉంటాడు లోపల. కానీ ఈయన బాధ కూడా బయటికి వ్యక్తం చేయటం లేదు. కాబట్టి గరుడు అని బిరుదు ఇచ్చారు. అందుకని కశ్యపుడు ఏం చేశాడు, మీరు మా వాడిని మెచ్చుకున్నారు, గరుడ అని బిరుదు ఇచ్చారు. కానీ కొమ్మని పట్టుకు వేళ్లాడుతున్నారు. ఆ కొమ్మ మీద మీరున్నంత వరకు ఆయనేమో అలా ముక్కుతో ఆ కొమ్మని పట్టుకోవాలి. అతడు కారణజన్ముడు, మా బిడ్డ. దయతో ఈ కొమ్మని వదిలి ఇంకెక్కడికైనా వెళ్ళిపోండి అనగానే వెంటనే వాళ్ళు ఆ కొమ్మని విడిచిపెట్టి నీకు శుభం కలుగ్గాక, భగవంతుడైన వాసుదేవుడి అనుగ్రహం లభించుగాక అని దీవించి కొమ్మని విడిచి ఇంకో చెట్టు దగ్గరికి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇంక ఈ కొమ్మ ఏం చేయాలి? అందుకని నాన్నగారు ఈ కొమ్మ సంగతి ఏమిటన్నాడు ఆయన. హిమాలయ పర్వతాల దగ్గరికి వెళ్ళు. కేదారం దాటిన తర్వాత పూర్తిగా మంచుతో నిండిన కొండలు ఉంటాయి. ఆ మంచు కొండల్లో ఏ మానవుడు జీవించలేడు, అక్కడ ప్రాణులు ఉండవు. అక్కడ ఈ కొమ్మని బారి ఆ తర్వాత ఈ జంతువులను అక్కడ తిని ఎరగానే ఈయన రివ్వును అక్కడికి వెళ్ళిపోయాడు. శాఖినో బహవశ్చాపి శాఖయాభిహతాస్తయ. హిమాలయ పర్వతాల్లో ఒక ఘోరారణ్యం ఉన్నది, హిమవదరణ్యం అంటారు. అక్కడ ఈ కొమ్మని పారేశాడు. పాడేయడంతో ఆ హిమాలయ పర్వతం చర్యలు విరిగిపోయేటండో. మాయిదారి కొమ్మ మామూలు కొమ్మ అది. అంత కొమ్మ పడ్డంతో హిమవత్ పర్వతం యొక్క ఆ పైభాగం శిఖరాలు విరిగిపోయాయి, మంచు రాలిపోయింది, కొన్ని చెట్లు తునాతునకలైపోయాయి. ఒక బేభత్సం సృష్టించాడు ఆయన. వాటిని అక్కడ పారేసి ఆ కొమ్మని. తదనంతరం అక్కడే ఈ 2 జంతువుల్ని పెట్టుకుని మళ్ళీ లేవకుండా కొళ్ళబొడిచి ముక్కుతో పొడిచి చీల్చి ముందు ఏనుగుని తర్వాత ఈ కచ్చపాన్ని కూడా తాబేల్ని కూడా తిన్నాడు. తినడంతో గజకచ్చపాలకి శాప విముక్తి అయ్యింది. అవి టక్కున ఋషులుగా మారి అమ్మయ్య ఆ జంతు జన్మ నుంచి మాకు శాప విముక్తి కలిగించావు, విమోచనం కలిగించావు, నీకు శుభం కలుగ్గాక అని దీవించి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు తినగానే పూర్తిగా బలం వచ్చింది ఆయనకి. ప్రపంచాన్ని జయించగలననే నమ్మకం వచ్చింది.
ఇంకక్కడ నుంచి రివ్వున స్వర్గలోకానికి బయలుదేరట. ఆ తదనంతర విశేషాలు తరువాతి భాగంలో తెలుసుకుందాం. హరి ఓం తత్సత్.